గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా, జాలి గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, జాలి గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా. శ్రమల కన్నీళ్ళలో నీ ప్రేమ తలంచగా శ్రమలు తొలగిపోయినే, శ్రమలలో శ్రమల కన్నీళ్ళలో నీ ప్రేమ తలంచగా శ్రమలు తొలగిపోయినే, నీ జాలి నాపై చూపావయ్యా, నీ ప్రేమ నాకు పంచావయ్యా, నీ జాలి నాపై చూపావయ్యా, నీ ప్రేమ నాకు పంచావయ్యా, జాలి గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా. మరణ భయములో నీ ప్రేమ తలంచగా స్వస్థత పరచితివే, వ్యాధిలో మరణ భయములో నీ ప్రేమ తలంచగా స్వస్థత పరచితివే, నీ జాలి నాపై చూపావయ్యా, నీ ప్రేమ నాకు పంచావయ్యా, నీ జాలి నాపై చూపావయ్యా, నీ ప్రేమ నాకు పంచావయ్యా, జాలి గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా, జాలి గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, జాలి గల యేసయ్యానికి వందనాలయ్యా, ప్రేమ గల యేసయ్యానికి స్తోత్రాలయ్యా. ఒక రాత్రి దుష్టుడు నా మీద పడి నన్ను మొత్తినప్పుడు నా శరీరం అంతా అలర్జీ కింద, కురుపుల కింద భయంకరంగా వచ్చేసి ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా పని చేసేది కాదు, ఇండియాజన్ చేసినా తగ్గేది కాదు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లా, కొంగు ఏడుతున్నాను అనమాట.
మా ఇంట్లో నా పిల్లలు, నా భార్య కూడా నా బట్టలు ఏర్పాట్లు గీయమనేవారు. హల్లెలూయా. ఏర్పాట్లు గీసేసి వాళ్ళ బట్టలేరు, నా బట్టలేరు, నా పడకేరు, వాళ్ళ పడకేరు అనమాట. కృంగిపోయి ఉన్నాను నేను. కృంగిపోయి అంటే ఎడుతున్నాను, ఏంటి ప్రభువా అని ఎడుతున్నాను. ఒక్కనే అడుగుతున్నాను ప్రభుని, ప్రశ్నిస్తామని ఏంటండి అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నమాట. ఒక రాత్రి అంటున్నాడు, ఆ రాత్రి ఏమన్నాడు, శరీరానికి కదా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని స్వరం వినపడ్డది. హల్లెలూయా. గట్టిగా చెప్పుండమ్మా. ఏమన్నాడు ఆయన? శరీరానికి కదా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అన్నాడు. అలాగంటంతో నా ఒంటి మీద ఉన్న ఆ తెగులు, ఆ బలహీనత చెప్పండి తొలగిపోయినట్టు అనిపించింది అన్నమాట. అప్పుడే ఆ రాత్రి ఈ పాట నేను పాడిన, జాలిగల యేసయ్య నీకు వందనాలయ్య, ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలయ్య. నేను ఒక మాట చెప్తున్నాను, నేను పాడిన ప్రతి పాట వెనక ఒక బాధ, లేకపోతే ఒక దుఃఖం, ఒక వేదన అనేది నిజము. ఆ శ్రమలు అనేవి, ఆ బాధలు అనేవి రాకపోతే, ఆ ఇబ్బందులు అనేవి రాకపోతే నేను ఈ పాటలు పాడేవాడిని ఏం కాదేమో. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. నిజమే కదా. ఆ శరీరం అంతా మొత్తపడకపోతే ఈ పాట పాడకపోతాను. ప్రతి పాట కూడా ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కేసు పెట్టినప్పుడు ఒక ఆమె ఆ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో వచ్చేవారు కాదు, ఎవరు సహకారం లేదు, భయపడుతుండేవారు ఆమెకి. ఆడు కూర్చున్నప్పుడు దిక్కెవరు ఆయనే కదా. అప్పుడు ఒక పాట పాడాను. అది ఆ సందర్భంలో ఆ కేసు అనేది, ఆ ఇబ్బంది అనేది రాకపోతే నేను అక్కడ ఆ పాట పాడేవాడినే కాదు. నీవు సహాయం చేయకపోతే నేను ఎలా బ్రతికెదునయ్యన్న పాట. ఒక్కొక్క పాట ఒక్కొక్క సందర్భం, ఒక వేదనతో పాడటం వల్ల నేను ఈ స్థాయిలోనికి ప్రభువుని ఇంకా బలంగా పట్టుకుని పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి అర్థం కాదు పాట పాట పాట. వాక్యం చెప్పేటప్పుడే చాలా మంది అంటారు అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం, దేశం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం చెప్తూ ఉంటారు. అందులో లోకం ఉంటుందేమో కానీ పాటల్లో లోకం ఉండదు. పాటల్లోనూ దేవుని వాక్యం ఉంటుంది, దేవుని మర్మములు ఉంటాయి. అది చాలా మందికి అర్థం కాదు. పాటలకు సమయం తగ్గించండి, వాక్యానికి సమయమే ఉండని వాళ్ళు చాలా మంది అంటారు. హల్లెలూయా. పాటలు పాడతామంటే దేవుని స్తుతించడం అంటే సాతానుగాడికి ఎంతో భయం. ఏదేమైనా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇట్ల మీద దైవజనుడు పాస్టర్ జి కృపా పాలన్న సిక్కాల పాలకొల్ల మండలం. ఈ పాటకు సంగీతం అందించిన తమ్ముడు అనిల్. దేవుడు తమ్మును దీవించును గాక.